హాయ్! హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు సరురుది ఛానల్. లాస్ట్ వీడియోలో మనము అక్కలమాత టెంపుల్ అయితే విజిట్ చేసుకున్నాము. చాలా మంది సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఈసారి మనము జైన్ టెంపుల్ అయితే విజిట్ చేసుకుందాము. నియర్ బై రామాపురం రోడ్. పదండి చూద్దాం. తిరుపతి సిరీస్లో పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో ఎవరెవరు చూడలేదో వెళ్ళి చూసేయండి. నచ్చితే ఒక కమెంట్ వేసుకోండి, లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆర్సీ రోడ్లో రామచంద్రాపురం నియర్ బైలో ఈ లొకేషన్ అయితే ఉంది. ఇదే అన్నమాట సిద్ధేశ్వర్ తీర్థ్. దీన్ని చాలా మంది వైట్ టెంపుల్ అని కూడా అంటారు, జైన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ అయితే తిరుపతి నుండి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. గూగుల్ మ్యాప్లో జైన్ టెంపుల్ అని సెర్చ్ చేసినా ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే చూపిస్తుంది. మన తిరుపతిలోనే ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదు, ఇదే అన్నమాట. దాదాపు రాజస్థాన్కి చెందినటువంటి కూలీలు 100 మంది 18 నెలల పాటు ఈ మందిరాన్ని అయితే మకరన్న పాలరాతితో అయితే నిర్మించారు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. టెంపుల్ అయితే చూడటానికి అతి పురాతన కాలంలో రాజులు నిర్మిస్తారు కదా, అలా ఉంది చూడటానికి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, నేను మీకు మంచి అద్భుతాన్ని చూపిస్తాను. టెంపుల్ కానీ ప్లేస్ కానీ చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది, చూడటానికే అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్కి వీలే అన్నమాట ఫౌండరు. 2018లో అయితే ఈ టెంపుల్ని నిర్మించారు. అపురూపమైన శిలా సంపద ఇక్కడ నెలకొల్పి ఉంది. ఈ టెంపుల్ అయితే కంప్లీట్గా పాలరాతితో నిర్మించింది. ఇక్కడ చూస్తుంటే రాజుల కాలంలో పైకెళ్ళి తీర్పు ఇస్తారు చూడు, అలా ఉంది స్టెప్స్ అన్నీ. కానీ అవి వాటికైతే కాదు, ఆ జెండా ఎగరేయడానికేమో. ఈ టెంపుల్ అయితే మన వెంకటేశ్వర స్వామికి దగ్గరలో ఉండాలని చెప్పి ప్లాన్ చేసి నిర్మించినట్టుంది. ఈ ఆలయంలో దాదాపు 24 దేవతా మూర్తుల విగ్రహాలు అయితే ఉంది. జైను మరియు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ ప్రతిరూపాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చి శ్రీ బ్రహ్మేశ్వర్ పరశునాథ స్వర్ణ జైన్ అంట. ఇక్కడైతే 2 టెంపుల్స్ ఉన్నాయి, ఒకటి లక్ష్మీనారాయణ టెంపుల్, ఇంకోటి జైన్ టెంపుల్. భారతదేశంలోనే 6 ప్రధానమైన మతాలకి నిలయమైనటువంటి టెంపుల్గా చెప్తున్నారు. వాటిలో 4 భారతదేశంలోనే ఉద్భవించాయని చెప్పి జైన్ మతస్థులు చెప్తున్నారు. అపురూపమైన శిలా సంపదతో ఈ టెంపుల్ని అయితే నిర్మించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే చూస్తున్నాము. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే మొబైల్ అలో లేదు, సో బయట నుండి తీయడానికి ట్రై చేశాను. స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఒక అద్భుతాన్ని చూపిస్తానని చెప్పి. ఇదే అద్భుతము, చూడటానికే భయంకరంగా ఉంది ఈ విగ్రహం అయితే. కానీ కొంచెం ముందుకు పెట్టేశారు, అంతగా తీసేదానికి ఫోటో తీయడానికి కావట్లేదు. చూడండి, భయంకరంగా ఉంది చూడటానికి. ఎంతమందికి వీడియో నచ్చింది? వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.